వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు లైవ్ అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, హిందూపూర్ ఎంపీగా ఉన్న గోరెంట్ల మాధవ్కు ఈరోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదా అంటే అవుననే చెప్పాలి. మరి హిందూపూర్ నుంచి గోరెంట్ల మాధవ్కు టికెట్ ఇవ్వకుంటే అక్కడ ఇంకెవరిని జగన్మోహన్ రెడ్డి అకామిడేట్ చేసే అవకాశం ఉంది. మరి గోరెంట్ల మాధవ్ని ఎంపీగా తొలగించి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశాలు ఇంకెంతవరకు ఉన్నాయి? అసలు గోరెంట్ల మాధవ్కి ఒక హార్డ్ కోర్ వైసీపీ ఫాలోయర్గా పేరున్న జగన్మోహన్ రెడ్డి ఆయన విషయంలో ఎందుకు ఇంత విగ్రస్ డెసిషన్ తీసుకుంటూ ఉన్నారు? ఈ అంశాలన్నీ కూడా ఈరోజు అక్కడ హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి, ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో. మనం చూసినట్లయితే గోరెంట్ల మాధవ్ ఆయన గతంలో ఒక పోలీస్ అధికారిగా ఉన్నారు, సీనియర్ పోలీస్ అధికారిగా. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆ రోజు అక్కడ జేసీ బ్రదర్స్తోని లోకల్గా ఉన్న వైసీపీ నేతలకు అనేక రకాల నెగోషియేషన్ నడుస్తూ వచ్చింది. ఓపెన్గా వాళ్ళు జగన్ కానీ, అదేవిధంగా సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే విధంగా, విజయమణి వైఎస్ను టార్గెట్ చేసే విధంగా జేసీ బ్రదర్స్ ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ వచ్చారు. అనేక సార్లు జగన్మోహన్ రెడ్డిని కూడా వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. లోకల్ ఇష్యూస్ మీద ఆ స్థాయిలో ఫైట్ చేస్తూనే, ఆ స్థాయిలో ఒక సోలో ఇమేజ్ తెచ్చుకుంటూనే ఎప్పుడు కాంట్రవర్సీకి జేసీ బ్రదర్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారతారనే ఒక వాదన అయితే ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో స్థానికంగా పోలీస్ అధికారిగా ఉన్న, సిఐగా ఉన్న గోరెంట్ల మాధవ్తో కూడా అదే స్థాయిలో నెగోషియేషన్. బట్ వాళ్ళిద్దరూ కూడా ప్రభాకర్ రెడ్డి అండ్ జేసీ బ్రదర్స్ అండ్ ఎవరైతే గోరెంట్ల మాధవ్ ఇద్దరు ఒకరిపై ఒకరు సవాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు తొడలు కొట్టుకొని మీసాలు మెలేసిన పరిస్థితి ఉంది. పోలీస్ అధికారుల మీద జేసీ బ్రదర్స్ చేసిన విమర్శలకి ఎవరైతే గోరెంట్ల మాధవ్ కౌంటర్ ఇచ్చిన సిచ్యువేషన్ కూడా ఉంది 2019 ఎన్నికల కంటే ముందు. తీరా 2019 ఎన్నికల తెర మీదకి వచ్చేటప్పటికే గోరెంట్ల మాధవ్ తన పదవికి కూడా రాజీనామా చేస్తున్నారు వాలంటరీగా. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆయనకు ఒక కీలక హామీ లభించింది రాజకీయంగా. సో అందుకనే ఆ రోజున గోరెంట్ల మాధవ్ తన పదవిని వదులుకొని హిందూపూర్ ఏదైతే ఎంపీగా పోటీ చేయడం జరిగింది. వైసీపీ నుంచి ఈజీగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ఛాన్స్ వేవ్ కానీ, వైసీపీ ఒక సెంటిమెంట్ వేవ్ కానీ ఆయన కలిసి వచ్చింది. ఆయన ఫస్ట్ టైం పోటీలోనే ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే పార్లమెంట్లో అడుగు పెడతాం వరకు ఒక లెక్క, ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టుగా గోరెంట్ల మాధవ్ ఎపిసోడ్ అయితే మారిపోయింది. సో అనేక సార్లు గోరెంట్ల మాధవ్ ఆయన ఒక కురుబ సామాజిక వర్గం, ఆ ఓటర్లు కూడా అక్కడ స్థానికంగా ఎక్కువగా ఉండటం కూడా ఆయనకు ఒక ఫెచ్ అయింది. అయితే ఎప్పుడు కూడా పార్లమెంట్లో లోక్సభ సభ్యుడు అయిన తర్వాత నుంచి ఆయన ఎప్పుడు వివాదాల్లోనే ఉంటూ వచ్చారు. అటు పార్లమెంటులో టీడీపీ ఎంపీల మీద అనేక సార్లు విరుచుకుపడడం, వాళ్ళ మీద భౌతిక దాడులకు సిద్ధమవడం ఒక ఎత్తు అయితే, ఇటు కియా కార్ ఓపెనింగ్ సందర్భంలో కియా మోటార్స్ అధిపతులను కూడా వేలు చూపించి మాట్లాడుతూ ఆయన నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయ్యారు. సో ఆయన చేసిన ఇమేజ్ వైఎస్ఆర్సీపీని కూడా ఎన్నోసార్లు డ్యామేజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇక అవి అనేక సార్లు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక కాంట్రవర్సీల్లో గోరెంట్ల మాధవ్ తాను ఇరుక్కుంటూనే అటు పార్టీని ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా ఇరికిస్తూ వచ్చారు. ఇక ఆయన న్యూడ్ వీడియో అయితే ఏ స్థాయిలో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే, ఏ స్థాయిలో పార్టీ ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేసిందో అందరికీ తెలిసిందే. సో ఇవన్నీ కూడా గోరెంట్ల మాధవ్ మీద, ఇక స్థానికంగా కూడా ఆయన కాన్స్టిట్యున్సీ మీద, తన పార్లమెంటు పరిధిలో ఉన్న మిగతా కాన్స్టిట్యున్సీస్ మీద కూడా ఆ స్థాయిలో ఫోకస్ పెట్టలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా అదే స్థాయిలో వ్యతిరేకత అయితే వ్యక్తమవుతోంది గోరెంట్ల మాధవ్ మీద. బట్ తన నోటికి పనిచెప్పిన విధంగా ఆయన పనితీరు మాత్రం లేదనే ఒక అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున గోరెంట్ల మాధవ్ని తీసి పక్కన పెడతారన్న చర్చ అయితే జరుగుతోంది. ఇప్పటికే ఆ దిశగా గోరెంట్ల మాధవ్కు ఒక ఇండికేషన్ అయితే ఇచ్చున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ స్థాయిలో గత కొన్ని రోజులుగా గోరెంట్ల మాధవ్ను పార్టీ కూడా ఓన్ చేసుకోవటం లేదు. దట్టు ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో క్రైసిస్ టైంలో కూడా మొన్నటి ఎన్నికల్లో కూడా టీడీపీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. ఒకటి హిందూపూర్ నుంచి బాలకృష్ణ గెలిచారు, ఒకటి ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ గెలవడం జరిగింది. సో ఇక మరోసారి చూస్తే ఇక పరిటాల ఫ్యామిలీకి కూడా ఈసారి 2 టికెట్లు, ఒకటి రాప్తాడు అండ్ దెన్ ఒకటి ధర్మవరం. జేసీ బ్రదర్స్ కూడా ఈరోజు వాళ్ళకి కానీ వాళ్ళ కొడుకులకు కానీ 2 టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది మరోసారి. ఇలా ఒక హార్డ్ కోర్ జిల్లాగా టీడీపీకి అది ఉంది ఎప్పటి నుంచో అనంతపురం. సో ఆ జిల్లాని మళ్ళీ పట్టు నిలబెట్టుకునే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తూ ఉంది. ఇటీవలే లోకేష్ పాదయాత్ర అనంతపురంలో చాలా భారీగా హ్యూజ్ సక్సెస్ కూడా అయింది. ఇలాంటి పరిణామాలతో ఈసారి ఒక్క సీటుని కూడా కోల్పోకూడదని ఒక ప్రయోగం అయితే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే హిందూపూర్లో అన్ని ఒక ఇక్బాలు, ఒక నవీన్ నిశ్చల్, ఒక మధుమతి లాంటి గ్రూప్స్ ఉన్న ఈరోజు కొత్తగా దీపికాని తీసుకొచ్చి అక్కడ పెడతాం జరిగింది జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు హిందూపూర్ నుంచి కూడా ఇక కళ్యాణదుర్గం లాంటి చోట్ల కూడా మంత్రి ఉషశ్రీచరణ్ కూడా టికెట్ దక్కదనే ప్రచారం ఉంది. వేరే కదిరికి వచ్చినట్లయితే కూడా అలాంటి ప్రచారమే జరుగుతోంది. సో కదిరి వెంకటప్రసాద్ను కూడా తీసి పక్కన పెడతారనే చర్చ అయితే ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు నా హిందూపూర్ టికెట్ కూడా మాధవ్కి ఇచ్చే అవకాశం లేదని కూడా అంటున్నారు. అయితే ఆ లిస్టులో ఈరోజు ఆయనకి ఎక్కడైనా ఎమ్మెల్యేగా అకామిడేట్ చేస్తారన్న చర్చకు కూడా జగన్మోహన్ రెడ్డి అయితే తావివ్వట్లేదు. పూర్తి స్థాయిలో గోరెంట్ల మాధవ్ పక్కకు తప్పుకోవాల్సిందే అని ఒక ఇండికేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతూ ఉన్నారు. ఇక అదే స్థాయిలో కొత్త అభ్యర్థి కోసం అయితే ఒక వేట అయితే మొదలుపెట్టింది ఈ రోజున వైఎస్ఆర్సీపీ. మరి ఆ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గోరెంట్ల మాధవ్ ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేయబోతున్నారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. తనకు టికెట్ ఇవ్వట్లేదు అని ఒక అనౌన్స్మెంట్ వైఎస్ఆర్సీపీ నుంచి అధికారికంగా వస్తే మామూలుగానే దురుస్తనంతో ఉండే గోరెంట్ల మాధవ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా
తిరుగుబాటు జెండా ఎగరేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతోంది. లెట్స్ సీ మరి హిందూపూర్ ఎంపీ పరిధిలో ఉన్న స్థానాల్లో గోరంట్ల మాధవ్ తనకి టికెట్ ఇవ్వకుండా ఉంటే ఆయన ఎంతవరకు వైఎస్ఆర్సీపీ ఓటమి కారణమవుతారనేది కూడా మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.